హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. ఇది ఎండాకాలం కదా, కొంచెం చల్లగా అంటే ఎండకి కొంచెం ఇట్లా గట్టి కూరగాయలు కాకుండా జారేటి ఇట్లా రసము, పప్పుచారు, పలుచు లాంటివి తినాలని అనిపిస్తుంటుంది. అట్లనే మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మా తెలంగాణలో ఖచ్చితంగా రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా పలుచు ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. అయితే అందులోనే కొంచెం వెరైటీగా నేను వంకాయ పలుచు చేసినాను. అది ఎట్లా అంటే వంకాయ కొంచెము స్టవ్ మీద గ్యాస్ మీద కాల్చుకోవాలి. వంకాయలు మంచిగా చూసి కాల్చుకొనేసి అవి కడుక్కొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక పచ్చిమిర్చి, కొంచెము ఉల్లిపాయలు, ఉప్పు, సాల్ట్ వేసుకొని కచ్చపక్క మిక్సీ పట్టుకొని ఆ వంకాయ దాంట్లో కలిపేసుకొని మనం చింతపండు ఫస్ట్ నానబెట్టుకొని అది పులుసు వేసుకొని మంచిగా పులుసు విసికేసి అందులోనే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని ఆ వంకాయ కలిపేసి పెట్టుకున్న ముక్కలు వేసి అందులోనే పోపు పెట్టుకున్నాం అనుకో, పోసి పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ, పచ్చి ఎల్లిపాయలు దంచేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక మంచిగా వేడి అన్నంలోకి పలుచు పోసుకొని పాపడాలో లేకపోతే ఆమ్లెట్ అంచు కట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా. తెలంగాణలో మేమైతే ఖచ్చితంగా పలుచు అంటే మస్తు ఇష్టంగా తింటాము. అందులో ఎన్నో రకాలు చేస్తారు. కొంతమంది నువ్వుల పొడి, పల్లీల పొడి అట్లా అవన్నీ వేస్తారు. కానీ ఇట్లా కొత్తగా ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా ట్రై చేసిన. వంకాయ కాల్చేసి వేసిన అనమాట. దాన్ని ఏం చేయలేదు, జస్ట్ వంకాయ పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి అటు ఇటు మంచిగా. ఆ కాల్చేసిన పొట్టు అంతా తీసేసి వంకాయ మంచిగా కడుక్కోవాలన్నమాట. కడిగేసి దాన్ని మొత్తం ఇట్లా మెత్తగా గుజ్జులాగా వేస్తుంది, పేస్ట్ లాగా అయిపోతుంది అంతే. ఇక ఒక మిక్సీ గిన్నెలో కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 3-4 మనకు పులుపుకి సరిపడ పచ్చిమిరపకాయలు దొడ్డుగా కచ్చపక్క మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక ఉల్లిగడ్డలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో పులుసులో వేసేసుకోవాలి. అంతే, తెలంగాణ పలుచు రెడీ.